వాళ్ళందరూ నానికి నచ్చరు. నానికి వాళ్ళే కాదు, ఇతని మెంటాలిటీ ప్రజారాజ్యంలో కూడా అదే. ప్రజారాజ్యంలో బయటకు వచ్చేసాడు కదా అతను, అక్కడ ఎవరు నచ్చరు. కానీ ఇది కంప్లీట్ గా చంద్రబాబు గారి నిర్ణయం అనుకోవాలా? పార్టీలో కొందరు నేతల ఒత్తిడి వల్ల బాబు గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా. అంటే బాబు గారికి పార్టీ సస్టైన్ కావాలి కానీ వ్యక్తి కాదు ఇక్కడ ముఖ్యం. అంటే ఎప్పటి నుంచో ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగిస్తారు, ఎలా కాంప్రమైజ్ చేస్తారు అని అనుకున్నాం. సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడం అంటే లైక్ ఒక రకంగా అన్అఫీషియల్ సస్పెండ్ కేసినేని నాని. మీకు వెరీ సింపుల్ అండి. కేసినేని చిన్నిని తెచ్చిన రోజునే నాని పని అయిపోయింది. ఈయన ఆ తర్వాత ఒక రకంగా పట్టుకుని వేలాడాడు నానిని. వేలాడతా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని కలుస్తా, మాట్లాడతా, ఆయనతో పూజల్లో పార్టిసిపేట్ చేస్తా, అవి చేస్తా ఈ చేస్తా, లోకేష్ని కూర్చోబెట్టుకుని మాట్లాడతా, అవి చేస్తా ఈ చేస్తా ట్రై చేశాడు. కానీ చంద్రబాబు లెక్క చూసుకుంటోంది, ప్రతి నియోజకవర్గాన్ని చూసుకుంటాడు ఆయన. నాని కోసం 7 నియోజకవర్గాల్లో శత్రువులను తయారు చేసుకుంటాడా? కేడర్ అంత వదిలేసుకుంటాడు ఆయన. విజయవాడ ఎంపీ ఇంతకుముందు గద్దె రామ్మోహన్ కూడా గెలిచాడుగా, తెలుగుదేశం పార్టీకి అతను కూడా గెలిచిందిగా. కాబట్టి విజయవాడ ఎంపీగా